సో ఎట్టకేలకు 10 ఏళ్ల ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల ప్రతిపక్ష పాత్రను పోషించి ఎట్టకేలకు ఈసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని మట్టి కల్పించి అధికారం చేపట్టింది. సో ఇవంతా బానే ఉంది. కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పనులను ఎండగడుతూ పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తీరుని ఎండగట్టులో సక్సెస్ అయిందని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు. దీనిలో ఎటువంటి సందేహం లేదు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి చేపట్టిన నాటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే గత 10 సంవత్సరాలుగా చేసినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ ప్రజల వద్దకు తీసుకెళ్లి నేరుగా కొంత ఫ్రీ అండ్ ఫెయిర్ పాలన కొనసాగించాలని చెప్పేసి శ్వేతపత్రం రిలీజ్ చేసింది. అనేక అంశాలతో కూడినటువంటి ప్రజల వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేసింది. సో ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి కాంగ్రెస్ సర్కార్ కొంత గడ్డు కాలంలో నడుస్తుందని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పడిన నాటి నుంచి కూడా ఆర్థిక వ్యవస్థ కొంత పూర్తి స్థాయిలో బాలేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సర్కారే కొంచెం అసెంబ్లీ సాక్షిగా స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలకమైనటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అందులో ఇప్పటికీ కేవలం 2 గ్యారంటీలు మాత్రమే అమలు చేశారు. ఒకటి ఫ్రీ బస్సు ప్రయాణం, అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి. మిగతా గ్యారంటీలకు సంబంధించి అమలు దిశగా ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టారు. దరఖాస్తులు స్వీకరించారు. వాటికి సంబంధించి డేటా ఎంట్రీ చేస్తున్నారు. ఇవన్నీ కొనసాగుతున్నంతలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి వచ్చిన చిక్కల్లా కూడా 6 గ్యారంటీలకు సంబంధించి నిధులు ఏ విధంగా సమకూర్చుకుంటారు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా గాడిలో పెట్టుకుంటూనే వీటిని అమలు, ఇవన్నీ కూడా కొంత అంతు చికెన్ ప్రశ్నగా మారాయి. పార్లమెంట్ ఎన్నికలు కూడా అతి త్వరలో రాబోతున్నాయి. కేవలం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇంకా 1.5 మాత్రమే, 2 నెలలు మాత్రమే సమయం ఉంది. సో ఈ సమయంలో ఇవన్నీ చిక్కులను పక్కన పెట్టి ప్రజలకి ఏ విధంగా సర్ది చెప్పుకొని ప్రజలకు ఏ విధంగా హామీలు అమలు చేస్తారు, వాటి రూపకల్పన ఏ విధంగా ఉండబోతుంది, ఇలా సుదీర్ఘమైనటువంటి ప్రశ్నలు కూడా ఒక పక్క ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయి. సో ప్రజలకు కూడా మనం ఈరోజు తెలియజేసే ప్రయత్నం చేద్దాం. అసలు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లబోతుంది, రాష్ట్ర సర్కార్ ముందుకెళ్లబోతుంది. సో ఇవన్నీ కూడా మనతో పంచుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జేఏసీ నేతగా ఉన్నారు. సో అదేవిధంగా టీపీసీసీ అధికార ప్రతిగా ఉన్నటువంటి దయాకర్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఏంటి కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా 10 సంవత్సరాలు తీవ్రంగా పోరాడి ఏదైతే తెలంగాణ ఇచ్చిన పార్టీగా కూడా పోరాడి గెలవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తెలంగాణ ఎన్నికల్లో. సో గెలిచారు, అంతా బానే ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం నడుస్తుందని చెప్పేసి అనేక రాజపేక్షలు బీఆర్ఎస్ కానీ కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి కాంగ్రెస్ పార్టీ ఎలా బయటపడబోతుంది ఇందులో నుంచి? ఈడ ఈ పెద్ద మాయం మంత్రం ఏం లేదండి. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ అవినీతి మీద పోరాటం చేసి ఇవాళ ప్రజలే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒకటి విషయం చెప్పాలంటే ఇవాళ బీఆర్ఎస్ అక్రమాల మీద, అవినీతి మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 40 రోజులు కూడా కావట్లేదు. జనరల్గా 40 రోజులు కాకముందే ఇవాళ బీఆర్ఎస్ వైపు, బీజేపీ ఒకవైపు అవాకులు చివాకులు పెలిచి మన మీదనే దీన్ని ఒక ప్రాపగండ చేయాలని ప్రజల్లో ఒక వ్యతిరేకతను పెంచేందుకు కుట్రలు బంతా ఉన్నారు. 10 ఏళ్ల కాలంలో వాళ్ళు ఉండి కూడా ఇంకా వాళ్ళకు ఇది అధికార దాహం తీరట్లేదు. కాంగ్రెస్ పార్టీని ఎట్లా చిక్కులు పెట్టాలని ఆలోచన చేస్తా ఉంది. ఇవాళ ఓవరాల్గా మొత్తం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల స్కీమ్లు ఏదేంటంటే అన్ని వర్గాలకు ఈ స్కీములు ఉపయోగపడే స్కీములు. జనరల్గా పేద, మధ్యతరగతి, నిరుపేద ప్రజలలో వెలుగులు నింపడానికి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగా ఇవాళ మహాలక్ష్మి పథకం ఇవాళ ఏదైతే ఉందో ఉచిత బస్సు మహిళలకు పెట్టడం ద్వారా మీరు మొత్తం చూస్తే గ్రామీణ ప్రాంతాలలో ఇవాళ రవాణా సదుపాయాన్ని ఇవాళ ప్రజలు ఏ రకంగా ఉపయోగించుకుంటారు అనేది చూస్తే చాలా అద్భుతంగా ఉంది. నిరుపేద వ్యక్తులు, మధ్యతరగతి వ్యక్తులు ఇవాళ ఒక అద్భుతంగా దాన్ని ఉపయోగించుకొని వాళ్ళ అవసరాలు తీర్చుకోగలుగుతా ఉన్నారు. గతంలో ప్రయాణ భారం లేక ఆర్టీసీ ఛార్జీలు పెంచి వాళ్ళకు కూడా ఒక భారమైనటువంటి పరిస్థితి. ఇవాళ గ్యాస్ ధరలు కానీ, ఇవాళ 200 యూనిటీ కానీ, ఇప్పుడు రైతు బంధు కానీ అనేకమైనటువంటి ఒక పేద, మధ్యతరగతి అన్ని వర్గాల ప్రజలకు అనుగుణంగా రూపొందించిన పథకమే 6 గ్యారంటీల స్కీములు అనేది తీసుకొచ్చారు. గతంలో మీరు బీఆర్ఎస్ చూస్తే దళిత బంధు తీసుకొచ్చారు. దళిత బంధులో ఎమ్మెల్యేల వాటా, వాళ్ళ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుల వాటా, ఒక ఊరికి ఒక వ్యక్తికి ఏదైతే ఎలిజిబుల్ వ్యక్తికి 10 లక్షలు ఇస్తే ఆ 10 లక్షలలో నలుగురికి ఇచ్చేసి ఎమ్మెల్యే వాటా తీసుకొని నలుగురికి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సాక్షాత్తు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే దళిత బంధులో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల వాటా ఉందని నీకు తెలిసారు. దానిపైన విచారణ వాళ్ళు చేయకుండా అనేకమైన తప్పుదడులతో అవినీతిలో ప్రతి స్కీముల వెనుక అవినీతి ఉంది. ఇవాళ కాళేశ్వరం లాంటి మేడిగడ్డ బ్యారేజీలో కుంగుబాటుకు గురయ్యి ఆ బడ్జెట్ ఎవరు ప్రజల మీద పడ్డది కదా నేను అనేది.
ఇలా 80,000 కోట్ల వ్యయం తీసుకొచ్చి దాదాపు 1,00,000 కోట్లు తీసుకుపోయారు. దాన్ని ఎవరి మీద పడేది ఆ బడ్జెట్ అనేది? అధికారులే చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి సమర్థవంతమైన నేల కాదు, ఇది అనుకూలమైనది కాదన్నా కూడా ఆ గత ఉన్నటువంటి కేసీఆర్ దాన్ని పదే పదే తన వ్యక్తిగత ఇంట్రెస్ట్తో కట్టాడు. మీరు చూస్తే అది ప్రజల మీద భారం వేశారు కదా. దళిత బంధు విషయంలో నిధుల కుంభకోణం కావచ్చు. మీరు మొన్న ఒక కథనాల పత్రికల్లో చూస్తే ఇవాళ నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి వాళ్ళు రైతు బంధుని స్వా చేసినటువంటి పరిస్థితి. ప్రతి స్కీముల వెనుక, ప్రతి సంక్షేమ పథకాల వెనుక వాళ్ళ వాటా ఉంది, వాళ్ళ హస్తం ఉంది. ప్రతిదాన్ని వాళ్ళ అవసరాల కోసం సృష్టించారు. దీన్ని ఇలా ప్రజల మీద, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మీద వాళ్ళు ఉన్నటువంటి అవినీతి వాళ్ళ ప్రజల మీద చేసింది. నిన్నగాక మొన్న అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందరూ కూడా మంత్రివర్గం కలిసి 1,72,000 సంబంధించి 1,70,000 కోట్లు ఉన్నటువంటి 6 లక్షల కోట్ల అప్పుని అసెంబ్లీలో ప్రకటించడం. మీరు 6 లక్షల కోట్ల 72,000 చిల్లరని మనం అసెంబ్లీలో ప్రకటించి ఇది గత రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పుల్ని మనం ప్రజల ముందు ఉంచినాం. నేను అనేది ఆర్థిక వ్యవస్థను మొత్తం కూడా ప్రజల ముందు ఉంచినాం. ఇవాళ సంక్షేమ పథకాలు మన మొత్తం కూడా 6 గంటల స్కీములు అమలు చేస్తే 60,000 పథకాలు అవుతున్నాయి. గతంలో వాళ్ళు చేసినటువంటి వాళ్ళ దళిత బంధు సంబంధించి 40,000 కోట్లు వ్యయం చేశారు. ఇవాళ వాళ్ళు భగీరథ సంబంధించి 40,000 కోట్లు ఉన్నటువంటి అప్పు తీసుకొచ్చి 10 రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి వాళ్ళు ఇవాళ ప్రజల ముందు ఉంచారు. ఇట్లా అనేకమైన ఉన్నటువంటి పథకాలను సృష్టించి వాళ్ళ అనుగుణంగా ఇచ్చేశారు. వాళ్ళు మిషన్ భగీరథ సామాన్య అందరికి కూడా పైపులు వేసారు తప్ప నీళ్లు కూడా రాని పరిస్థితి ఉంది. పైపులేమో ప్రజలకు వచ్చి పైసలేమో వాళ్ళకు పోయినాయి. అంటే నాసి రకమైనటువంటి పనులు చేసుకొచ్చారు. ఎక్కడ కూడా మీరు చూశారు. మిషన్ కాకతీయలో కూడా మొత్తం కూడా అవినీతిమయం చేశారు. ఏదో చేసినట్టు జేసీబీలు పెట్టి అక్కడక్కడ పనులు చేసి వాళ్ళు అంటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా చేశారంటే ఏదైతే పనిస్తే వాళ్ళ కార్యకర్తకే వాళ్ళ నాయకుడికి ఇచ్చేసి దాన్ని ఏదో ఒకటి మసిపుసి మారేడుగా చేసి డబ్బులు రాజేయడం. అంటే ప్రభుత్వ వ్యయం మొత్తం కూడా నిరుపయోగం చేశారు. ప్రజలకు చెందాల్సింది నాయకుల జేబులకు పోయింది. దానివల్ల రాష్ట్రం మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థని ఇచ్చేశారు, అప్పులు చేశారు. దానివల్ల ఇవాళ వీళ్ళే దొంగలు, మళ్ళీ వాళ్ళ దొంగతనం గురించి మాట్లాడుకున్నట్టుంది. ఇక్కడ వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు. సో మాది మీద నెపం నెట్టారు, అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళు ఎట్లా చేస్తారు అనే క్వశ్చన్ వేస్తున్నారు. ఎట్లా నేను అనేది బడ్జెట్ ఉంది. ఇవాళ దాదాపు 2,90,000 సంబంధించి కోట్ల ఉన్నటువంటి అసెంబ్లీ మన బడ్జెట్ పెట్టారు. ఆ బడ్జెట్ ఇప్పుడు ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ అవుతుంటుంది. మనం ఇంకో రెవెన్యూ జనరేట్ చేస్తూ ఉన్నాం. ఇంకా పరిశ్రమలు కానీ ఐటీ రంగాన్ని కూడా డెవలప్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ బడ్జెట్ గురించి ఈ సంక్షేమ పథకాలే ఆగిపోతాయనే రకంగా, ఈ డబ్బులు ఇవ్వలేరనంగా ఈ ప్రభుత్వం మీద ఒక చెడు ప్రచారం జరుగుతూ ఉంది. ఇలా గత పాలకులు ఉన్నటువంటి వాళ్ళు చేసినట్లాగా ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయదు. ఒక స్క్రీమ్ లైన్ చేస్తూ ఉంది. అర్హులైన వారికి అవకాశాలు ఉంటుంది ఈ ప్రభుత్వంలో. ఇప్పుడు గతంలో దళిత బంధులో, రైతు బంధులో 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఈ ప్రభుత్వం ఇవ్వదు. మీరు ఇచ్చినట్లాగా మనం ఇవ్వము. మాజీ మంత్రి మల్లారెడ్డికి 600 ఎకరాలు ఉన్న కూడా మనం రైతు బంధు ఇచ్చాము. ఇక్కడ ఉన్నటువంటి భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసినటువంటి ఇవాళ కౌలు రైతు కానీ లేదా దుక్కు తినేటువంటి రైతుకు కానీ అవకాశాలు ఇవ్వబోతుంది. స్ట్రీమ్ లైన్ చేస్తాము. ప్రతి అవకాశంలో మీరు చూడండి. ఇవాళ ఉచిత మనం యూనిట్ ఇచ్చాం, 200 యూనిట్ కరెంట్ ఇచ్చాం. కరెంటు స్కీమ్లో కావచ్చు, లేదా గ్యాస్లో కావచ్చు, లేదా అన్నటువంటి పింఛన్ విషయంలో కూడా. పింఛన్ మనము గవర్నమెంట్ జాబ్ హోల్డర్ ఉన్న వాళ్ళకి మనం ఇవ్వట్లేదు. జనరల్గా నేను అనేది ఒక నిరుపేద వ్యక్తులకు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి దానికి అర్హులని చెప్తా ఉన్నాం. దాని విధి విధానాలు కూడా చెప్పగలిగినాం. గతంలో ఉన్నటువంటి పలారంలాగా మంచి బీఆర్ఎస్ నాయకుల జేబుల్లోకి, వాళ్ళ నోళ్లలోకి కాకుండా ఇలా ప్రజల అర్హులైన వాళ్ళకి, నిరుపేద వ్యక్తులకు దానికి స్కీములకు కావాల్సిన ఎలిజిబిలిటీ మనం ఏదైతే పెడుతున్నామో వాళ్ళకి వార్షిక ఆదాయం కావచ్చు. ఇప్పుడు ఐటీ పనులు చేసే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకుండా చేసాం. గవర్నమెంట్ జాబ్లు ఉన్న వాళ్ళకి ఏది లేదు. అట్లా కొన్ని చేసి అర్హులైన వాళ్ళకు మనం అవకాశం ఇచ్చేలా ఈ దాదాపు వ్యయం మొత్తం కూడా మొన్న ఐఏఎస్ అధికారులు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం 60-65 వేల మధ్యలో ఈ వ్యయం ఉంటుంది. దాదాపు అంతా కూడా కాకపోవచ్చు నేను అనేది జనరల్గా. కాబట్టి అందరికి అవకాశాలు వస్తాయి. గతంలో మీరు రాజశేఖర రెడ్డి గారి పాలనలో సంక్షేమ పథకాలలో 200 రూపాయలు కూడా అందరికి ఇచ్చాము. ఇవాళ కేసీఆర్ కొందరికి ఇచ్చి కాదు, ఆ రోజులలో అర్హులైన వాళ్ళకి అందరికీ మనం ఇవ్వగలిగినాం నేను అనేది. దానివల్ల ఇప్పుడు 15 ఏళ్ళకు తేడా లేదండి నేను అనేది. మొత్తం ఇప్పుడు కూడా స్ట్రీమ్ లైన్ చేసుకొచ్చి దీన్ని రైతు బంధులో కావచ్చు, విద్య, వైద్యం అన్ని రంగాల్లో స్ట్రీమ్ లైన్ చేసి ఇక్కడ దగా లేకుండా, దోపిడీ లేకుండా, ఇవాళ దళారుల చేతికి పోకుండా కూడా నేరుగా లబ్ధిదారులకు చేరే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఒక పారదర్శకమైన పాలన ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంది. గత పాలకుల దోపిడీ దొంగలు కాకుండా ఇవాళ అర్హులైన వాళ్లకు అవకాశాలు ఇచ్చి
అందరి జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. దాని ఇవాళ హరీష్ రావు గారు రోజు పత్రిక ప్రకటనలు పెట్టి ఒకవైపు వాడు బీజేపీ వాడు ఇవాళ బీఆర్ఎస్ వాడు అందరూ కలిసి ఇంటర్నల్ గా వీళ్ళంతా తోడు దొంగలు కలిసి ఇవాళ కాంగ్రెస్ కూడా ప్రధానంగా వాదిస్తుంది ఏంటి అంటే సో కాంగ్రెస్ పార్టీ కొన్ని రోజుల్లో కూలబోతున్నారు ఇటు బండి సంజయ్ అనడం జరిగింది. నేను అనేది బీఆర్ఎస్ నాయకులు కూడా అదే అంటున్నారు. బండి సంజయ్ అనేటోడు ఒక రాజకీయ పరిపక్వత లేని నాయకుడు. నిజంగా బండి సంజయ్ పదవిని ఎవరు తీసేశారు? కేసీఆరే కదా నేను అనేది. ఈ బండి సంజయ్ అనే పదవి ఉంటే నాకు ఇబ్బంది, ఎక్కడ ఉన్నటువంటి వ్యతిరేకత ఓటు బ్యాంక్ పోద్దని వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి చీకటి ఒప్పందంలో భాగంగానే కదా బండి సంజయ్ తీసేసి ఒక నోరు లేని కిషన్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టింది. ఇవాళ బండి సంజయ్ పదవి పోవడానికి కేసీఆర్ కారణం కదా. వాళ్ళిద్దరి మధ్యలో ఒక రాజకీయ చీకటి ఒప్పందం ఉంది. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో మన పాలన ఉండాలి, కానీ కాంగ్రెస్ మధ్యలో కాంగ్రెస్ కి అధికారం రాకుండా చేయాలనేది కుట్రదారులు కదా. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఈ ముగ్గురు ఒక చీకటి దొంగలు. ఇవాళ రాత్రులు వీళ్ళు చేతులు ఎత్తారు ఉదయ దగ్గర కూర్చొని. కాబట్టి వీళ్ళు మాట్లాడతారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కవిత అరెస్ట్ పైన ఎందుకు బీజేపీ మాట్లాడదండి? అంటే ఇప్పుడు కవితకు ఈడీ నోటీసులు ఇచ్చారు కదా. ఈడీ నోటీసులు ఇవ్వడం కాదు నేను అనేది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆమెను కాపాడేది ఎవరు? అది అందరికి తెలుసు. బీజేపీ కాపాడుతుందనే విషయం మీకు తెలుసు, మన అందరికి తెలుసు సమాజంలో. కాబట్టే కదా నేను అనేది. ఇలా బీజేపీ బీఆర్ఎస్ ఒకటనే విషయం అందరికి తెలిసిన విషయం. ఇవాళ ఎందుకు బీఆర్ఎస్ అవినీతి మీద ఎందుకు సిబిఐ విచారణ జరపట్లేదు నేను అనేది? ఇవాళ ఆయన జరిపే ఇన్ని రోజుల నుంచి ఏం చేశారు నేను అనేది? ఇప్పుడు బండి సంజయ్ ప్రధానంగా ఆరోపించేది, బీజేపీ నాయకులు కూడా ఆరోపించేది, రాష్ట్ర ప్రభుత్వం మారింది, మాకు ఒక లెటర్ ఇవ్వండి, మేము ఎమ్మటే ఎంక్వైరీ చేపిస్తాం అంటారు. సెంట్రల్ లో వాళ్ళు ఉండేది, సెంట్రల్ ఏం చేస్తుంది నేను అనేది? నిజంగా కేసీఆర్ పట్టుకోదలుచుకుంటే వాళ్ళకి సమస్య నేను అనేది. వాళ్ళు ఇవాళ విచారణ వేస్తుంది. కాంగ్రెస్ పార్టీ దాని మీద చిత్తశుద్ధితో ఉంది. ఖచ్చితంగా సిబిఐ విచారణ చెప్తాం. ప్రతి విచారణ ఇవాళ నిన్నగాక పశువర్ధక శాఖలో దాంట్లో కూడా ఒక విచారణకు ఆదేశించడం ఏసీపీకి ఇచ్చింది ఇవాళ ప్రభుత్వం చిత్తశుద్ధిగా. దాని ఎంక్వైరీ నడుస్తా ఉంది నేను అనేది. ఇప్పుడు వాళ్ళు సెంట్రల్ ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నాయి. వాళ్ళు అనుకుంటే ఇన్ని రోజులు ఎందుకు కవితను అరెస్ట్ చేస్తాం, రేపు మాపని ఎందుకు ఇది చేశారు? కవిత అరెస్ట్ వెనక ఎవరి ఒప్పందం ఉంది, ఎవరి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయం అందరికి తెలుసు కదా నేను అనేది. కాబట్టి ఇవాళ హరీష్ రావు మాట్లాడినా, కిషన్ రెడ్డి మాట్లాడినా, బండి సంజయ్ మాట్లాడినా వీళ్ళందరూ కూడా లోపల ఒక ఎజెండాతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఒక అఖండమైన ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చారు కాబట్టి ప్రజలకు ఏం చేయాలనో ఎట్లా చేయాలనో అన్ని తెలుసండి. ఇలా కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పాలన లేదా ఒక దాదాపు 50 ఏళ్ళు ఉన్నటువంటి అనుభవం ఉంది. నాయకులను చూశారు, వివిధ రూపాల్లో నాయకులను చూశారు. ఇవాళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా అనిపించచ్చు, కానీ గతంలో రాజశేఖర రెడ్డి పాలన చూశారు, చెన్నారెడ్డి గారిని చూశారు, అనేక విధాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన చూశారు. ఇందిరమ్మ రాజ్యం ఎట్లుంటది, పేద మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇండ్లు ఇచ్చినటువంటి, ఇందిరమ్మ ఇల్లు కట్టించినటువంటి, భూములు ఇచ్చి పిల్లల చదువులకు ఇచ్చి ఉన్నటువంటి ఆరోగ్యశ్రీలు ఇచ్చి ఎంతో మంది ఉన్నటువంటి కాపాడినటువంటి ప్రాణాలు కాపాడి విద్యార్థులను చదివించి ఇలా హాస్టల్, కాలేజీలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలు ఏర్పాటు చేసినటువంటి చరిత్ర ఎవరికి ఉందంటే అది కాంగ్రెస్ పార్టీకి ఉందనేది అందరికీ తెలుసు. ఇవాళ తెలంగాణలో ప్రతి జిల్లాలో యూనివర్సిటీని ఎవరు ఏర్పాటు చేశారు? కాంగ్రెస్ ప్రభుత్వంలే కదా నేను అనేది. తెలంగాణలో ఇన్ని ప్రాజెక్టులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలే కదా నేను అనేది. గతంలో కేసీఆర్ లాంటి వాడు కట్టలేదు కదా. ఒక్క ఉన్నటువంటి అవినీతి ప్రాజెక్టును కట్టి దేశానికి ఇది ప్రపంచానికి కొలమునం అని అబద్ధాలు చెప్పి దాన్ని మసిపూచారు. కానీ దాన్ని ఎంత కట్టాడో అంతే ఉన్నటువంటి కేసీఆర్ అబస్పాలు అయిపోయింది కదా, అవినీతి బయటపడ్డది కదా నేను అనేది. ఇవాళ మీరు చూస్తే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి విలువైన భూముల వెనుక ఎవరున్నారండి? కేసీఆర్. ఈ కార్స్ కుంభకోణంలో కూడా కేటీఆర్ ఉన్నాడు కదా నేను అనేది. ఎవరు వీళ్ళందరూ? తోడు దొంగలే హైదరాబాద్ ను మొత్తం కూడా మింగేశారు. నేను కొండలు గుట్టలు ఒక ఆనకొండలాగా వివరించారు. వాళ్ళ అవినీతి గురించి మేము మాట్లాడలేమని అనేది. ఇప్పుడు వాళ్ళకు రోజుకొక తవ్వుతా ఉంటే మనం పుట్ల నుంచి పాములు వెళ్ళినట్లాగా వాళ్ళ అవినీతి రోజుకొకటి బయటకు వస్తూ ఉంది. మీరు చూడండి వాళ్ళ అవినీతి హైదరాబాద్ లో విలువైన భూముల విషయంలో కావచ్చు, ప్రతి ప్రాజెక్టుల కుంభకోణంలో కావచ్చు, అనేకమైనటువంటి అధికారులను ఇచ్చేసుకొని అధికారులను చెప్పు చేతుల్లో పెట్టుకొని వాళ్ళ కాళ్ళు మొక్కించుకొని ఇవాళ వాళ్ళని జీతగాళ్ళగా వివరించినటువంటి సందర్భంలో ఐఏఎస్లు బ్యూరోక్రట్స్ని వాళ్ళ తగ్గించుకొని ఇవాళ పనిచేసినటువంటి పరిస్థితి మనం చూడట్లేమా? ఇలా హరీష్ రావు మాట్లాడినా ఇంకెవడు మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా ఇక్కడ ఉన్నటువంటి 5 ఏళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటుంది. మళ్ళీ ఒక 20 ఏళ్ళు కూడా ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక మార్క్ వేయబోతా ఉంది. ఇవాళ స్కిల్ యూనివర్సిటీ పేరు మీద ఒక డిగ్రీ చదివినటువంటి పిల్లవాడికి యూనివర్సిటీలో క్యాంపస్లో జాబ్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉంది. ఇవాళ దావోస్ కు ముఖ్యమంత్రి గారు వెళ్ళినా ఇవాళ ఉన్నటువంటి తెలంగాణలో ఒక పాయింట్ అండి, దావోస్ కు ముఖ్యమంత్రి వెళ్ళడం పైన కొన్ని సోషల్ మీడియా అనేక మీమ్స్ వస్తున్నాయి. దావోస్ కు రేవంత్ రెడ్డి మాట్లాడిన అంటే ఇంటర్వ్యూ ఇచ్చారు ఒకటి, ఆ ఇంటర్వ్యూకి సంబంధించి సోషల్ మీడియా ద్వారా చాలా మీమ్స్ వస్తున్నాయి. దాసోస్ రేవంత్ కూడా స్వయంగా
ప్రెస్ మీట్ లో డైరెక్ట్ చెప్పారు. ఆ ఇంగ్లీష్ అంత అద్భుతంగా ఉంది, దావోస్ లో తెలంగాణ పరువు తీశాడని చెప్పేసి, కేటీఆర్ అద్భుతంగా నేను అనేది మాట్లాడతాడని చెప్పేసి. ఒక పనికి మాలిన మాటలతోని ఇవాళ చదువు అనేది, లాంగ్వేజ్ అనేది ప్రజల్ని, ఇప్పుడు చదువు వచ్చినంత మాత్రాన ఇంగ్లీషు అనేది ఒక భాష మాత్రమే నేననేది, అది సమాజాన్ని మార్చే భాష కాదు. ఇప్పుడు మాట్లాడొచ్చు. ఇవాళ ఇప్పుడు వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ నేపథ్యం, ఇవాళ ఆయన చదువుకున్నటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఇవాళ చదువు అనేది సమాజాన్ని చదివిన వాళ్ళు సమాజం చదివిన దాంట్లో రేవంత్ రెడ్డి అద్భుతంగా మాట్లాడగలుగుతారు నేననేది. మాట్లాడే దాంట్లో ఏంటంటే వాళ్ళకున్న నైపుణ్యాన్ని బట్టి మాట్లాడారు, తప్పే ఉంది నేననేది. ఓకే. ఇలా దాసో శ్రవణ్ ఇంగ్లీష్ వచ్చి ఏం ఇరుగబరిచాడు మీరు చెప్పండి. ఓకే. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే 3,000 ఓట్లు తెచ్చుకోలేకపోయిండు, మరి అంత ఇంగ్లీష్ వచ్చిన ఆయన ఎందుకు గెలవలేకపోయిండు నేను అంటా ఉన్నాను. ఓకే. ఇవాళ ముఖ్యమంత్రి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడే ఈ ఇంగ్లీష్ వచ్చి ఏం చేసిండు ఇన్ని రోజుల నుంచి, కేసీఆర్ దగ్గర పళ్ళ దోమకుండా కూర్చుండని నేను అనేది. ఓకే. ఇంగ్లీష్ అనేది ఒక భాష మాత్రమే నేను అనేది. హోటల్లో పనిచేసేటోడు, బాత్రూమ్లో తోమేటోడు కూడా అమెరికాలో ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఏం చేస్తాడు? ఆ బాత్రూంలో కానే ఉంటాడు. భాష ఉన్నటువంటి ఇది కాదు కదండి నేను అనేది. నరేంద్ర మోడీ ఏం చదువుకుండండి? ఓకే. ఏం చదువుకుంటు నరేంద్ర మోడీ? దేశానికి ప్రధానమంత్రి కాలేదా? ఓకే. నేనంటే చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కాదు, సమాజంలో చదివించడంలో, సమాజాన్ని రాణించడంలో, సమాజం మీద, ప్రజల మీద పోరాటం చేయడంలో, ప్రజల విశ్వాసాన్ని చొరగొనడంలో తప్ప భాష అనేది ఒక ఇద్దరి మధ్యలో మాట్లాడుకోవడానికి, అనుసంధానం చేయడానికి ఉంటుంది. ఏం మాట్లాడకుండా ట్రాన్స్లేషన్ చేస్తే కూడా ఇషం బోధ అని అనేది. ఓకే. నేను దాన్ని బూచుగా చూపించి వెక్కిరించే ప్రయత్నాన్ని మానుకోవాలని నేను కోరుతా ఉన్నాను. నేను నిజంగా చెప్పదలుచుకుంటే తెలంగాణ ప్రజలలో ఎవరు ఏందనేది తెలియదా నేననేది. అట్లా కాదు నేననేది. దాని విషయంలో మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఈ పిచ్చి పిచ్చి ప్రకటనలు చేసి, ఇది చేసి పెద్ద పెద్ద వాళ్ళ మీద మాట్లాడడం సరికాదు నేను అనేది. తెలంగాణ తెలుగు జాతి అనేది మనం ఎట్లా ఉంటామో, మన నడవడికతోని జాతి యొక్క, రాష్ట్రం యొక్క ఔన్నత్యం పెరుగుతుంది. మన పోరాట తెగువతోని, మన పోరాట పటిమతోని ప్రజల ఆత్మగౌరవం పెరుగుతుంది నేను అనేది. పెద్ద పెద్ద మాట్లాడినోడు, పెద్ద పెద్ద ఉన్నోళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి జీవిత చరిత్రలు, వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో అభాస్పాలైనటువంటి సందర్భాలు లేవా నేను అనేది. వివరశీలు అట్లా కాదు నేను అనేది. ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది తెలంగాణ ప్రజల్లో. ఈ దోపిడి దొంగలు 10 ఏళ్లుగా తెలంగాణని మొత్తం కూడా కొల్లగొట్టి, ఎక్కడ కూడా ప్రతి ఏ శాఖలో కూడా మొత్తం కూడా అవినీతిమయం చేసి, ఎక్కడ నిల్వ నీడ లేకుండా చేసినటువంటి తెలంగాణను మళ్ళీ ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా పునరుద్ధరించుకోవాలి, మనం ఇచ్చిన హామీలు ఎట్లా కాపాడుకోవాలి, ఈ ఇచ్చిన హామీలు కావచ్చు, ఈ సంక్షేమ పథకాలు అమలు ఎట్లా కావాలి, అనేక విద్య, వైద్య ఉన్నటువంటి సాంకేతిక రంగాల్లో ఇంకా మరింత మనం ముందుకెళ్లాలనే తపనతో, అంకురార్పణతోని ఇవాళ మంత్రులు, ముఖ్యమంత్రులు ఒక కఠోరమైన దీక్ష చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ పాపం బీఆర్ఎస్ వాళ్ళు చేసిన పాపాన్ని మనం ఎట్లా బయటపడాలి, ఈ ప్రజలకు మనం నమ్ముకున్న దాన్ని ఎట్లా ఇవ్వాలనే ఆలోచనతో ఇవాళ మీరు సెక్రటరియట్కి వెళ్తే రాత్రి 12 గంటల వరకు కూడా మంత్రులు పనిచేస్తూ ఉన్నారండి. 12 గంటల వరకు పనిచేస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నారు. అనేకమైన సంక్షేమాల మీద రివ్యూలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ గతంలో రిటైర్డ్ అయిన వాళ్ళకు అవకాశాలు ఇచ్చి దొంగలకు తాళం చేలు ఇచ్చినలాగా రిటైర్డ్ అయ్యి 2004, 2003లో 20 ఏళ్ళ తర్వాత రిటైర్డ్ అయిన 70 ఏళ్ళు, 80 ఏళ్ళు పెట్టుకొని రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చి, వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి శాఖలకు అవకాశాలు ఇచ్చి ఇచ్చేశారు. ఒక స్ట్రీమ్ లైన్ జరుగుతూ ఉంది. ప్రజలు ఏది కోరుకున్నారో గతంలో మీరు చూశారు. డ్రగ్స్ మీద అంటగాగినటువంటి గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇవాళ డ్రగ్స్ మీద ఉక్కుపాదం ఎవరు మోపారండి? ఇవాళ ప్రభుత్వం రాగానే డ్రగ్స్ అనేది కనపడొద్దని ఇచ్చేశారు. గత పాలకులు ఎన్నడైనా స్టేట్మెంట్ వచ్చిందా మీరు చూడండి. ఇవాళ బెల్ట్ షాప్ల మీద ఉక్కుపాదం జరుగుతూ ఉంది. అనేకమైనటువంటి ప్రజలు ఏది కోరుకున్నారో అది జరుగుతూ ఉంది. మీరు ప్రతి శాఖలలో మీరు చూడండి, ఉద్యోగులకు అవకాశాలు లేకుండా రిటైర్డ్ అధికారులతో 10 ఏళ్ళుగా నడిపించారు. ఇవాళ వాళ్ళందరికీ ఒక స్ట్రీమ్ లైన్ జరుగుతూ ఉంది. ఉద్యోగులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. అరే కరెక్టే కదా, మాకు కూడా ప్రమోషన్ రావాలనే విషయం. అంటే గత పాలకులు ఇవన్నీ కూడా వాళ్ళ వ్యక్తిగత కోణంలో ఆలోచించారు. ఇప్పుడు ఒక శాస్త్రీయమైన కోణంలో ఈ ప్రభుత్వం పోతుంది, పారదర్శకంగా పోతుంది. కాబట్టి దానికి పోతుంది కాబట్టి వాళ్ళకు ఒక కళ్ళమంట ఏర్పడి ఈడోడు వాడోడు మాట్లాడతాడు తప్ప దాని విషయం మనం కొట్టిపారేస్తాం. ప్రజలకు తెలుసు, ప్రజలు ఒక నమ్మకంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలు కాపాడుకుంటారు. ఎవడు కూలిస్తే ఎవడు పోతేనో ఎల్లయ్య మల్లయ్య పోతే ఈ ప్రభుత్వం పోయేది కాదు. ప్రజల గుండెల్లో ఇవాళ రాహుల్ గాంధీ పాదయాత్ర కావచ్చు, న్యాయయాత్ర కావచ్చు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఇటు తెలంగాణలో కూడా మళ్ళీ పార్లమెంట్ స్థానాల్లో కూడా మీరు చూడండి, దాదాపు 17 స్థానాలు ఉంటే ఒక 12 నుంచి 15 స్థానాలు రావడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ప్రజలలో కాంగ్రెస్ పార్టీ సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. ప్రజలు కోరుకుంటున్నారు ఒక మార్పు కోసం. ఇవాళ మీరు చూస్తే అయోధ్య రామయ్య ఒక టెంపుల్ని కట్టి మళ్ళీ ఒక సెంటిమెంట్ రాజు చేసి దేశవ్యాప్తంగా మళ్ళీ ఒక బీజేపీ పార్టీ ప్రత్యేకంగా ఆరోపించేది ఏంటంటే రామ మందిరం అందరికి మందిరం, దీనికి రావడానికి కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం ఏంటి? ఇప్పుడు
నువ్వు ఒక టెంపుల్ కట్టినావు, అవును. ఆ టెంపుల్ వెనక సెంటిమెంట్ హిందూయిజం, ఆర్ఎస్ఎస్ పాత్రదారులు ఉన్నారు. నువ్వు టెంపుల్ కట్టుకొని వస్తావా రావా నువ్వు డిమాండ్ చేసేదానికంటే మనం కాదు కదా నేను అనేది. నువ్వు డిమాండ్ చేయొద్దు, నా ఇష్టమైతే పోతా లేకపోతే లేదు. నేను నువ్వు డిమాండ్ చేసి రావాలని కాదు. మమ్మల్ని ఏదో వీళ్ళు హిందూ వ్యతిరేకులు, వీళ్ళు హిందూయిజం అంటే పడదు, హిందూ దేవుళ్ళ మీద వ్యతిరేకత చూపించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. దాన్ని అది సరికాదని నేను అంటాను. నువ్వు ఎక్కడో ఉన్నటువంటి బియ్యాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా అక్షంతలని ఇచ్చేసి ఒక సెంటిమెంట్ రేజ్ చేస్తా ఉన్నావు. కాబట్టి అది సరికాదు. ఎవరైనా నువ్వైనా హిందువే, నేనైనా హిందువునే. హిందూ అనేటోడికి నువ్వు బలవంతంగా నువ్వు హిందువా కాదా అని నువ్వెవరు చెప్పడానికి, నేను అనేది నా హక్కును నువ్వెవరు ఇది చేయడానికి. కాబట్టి ఇవాళ హిందూ పేరు మీద, రామమందం పేరు మీద, రాముడి పేరు మీద ఓట్లు అడుక్కొని మళ్ళొకసారి బీజేపీ రావాలని చూస్తుంది. ఆ బీజేపీని తోకబట్టుకొని ఇవాళ బీఆర్ఎస్ నడుస్తూ ఉంది. ఎందుకంటే తప్పులు ఉన్నాయి కాబట్టి ఆ దండం పెట్టుకుంటే మాకేమైనా మాఫీ అవుతాయని కేసీఆర్ లాంటి వాడు అండ్ టీం ఇవాళ ప్రయత్నం చేస్తా ఉంది. అట్లేందుకు అనుకోవాలి, ఇప్పుడు కేంద్రంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని చెప్తున్నారు కదా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు బీజేపీ నమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది? ఇప్పుడు నేనేమంటున్నంటే బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా, బీజేపీ లాంటిది ఏంటంటే ఒక శిఖండి పాత్ర పోషిస్తుంది దేశవ్యాప్తంగా. మీరు చూడండి ఇవాళ మహారాష్ట్రలో కానీ లేకపోతే తమిళనాడు కానీ ఇవాళ అనేక ప్రాంతాలలో ఏంటంటే ఒక శిఖండి పాత్ర చేస్తుంది. నేను లేకపోతే ఒకరిని తయారు చేసుకుంటుంది. నాకు కీలుబొమ్మగా ఉండేటువంటి వీళ్ళందరూ కీలుబొమ్మలు. బీజేపీ మోడీ ఆడినామంటే ఆడతారు, పండుకోమంటే పండుకుంటారు. వీళ్ళంతా కీలుబొమ్మలు తయారు చేసి ఆడిస్తుంటది. ఒక దగ్గర ఇవాళ బీజేపీ ప్రాబల్యం లేని దగ్గర ఒక శిఖండి లాంటి రాజకీయం చేస్తుంటది. నువ్వు కొన్ని వెనకాల ప్రోత్సహించి వాళ్ళతో ఇది చేస్తుంటది. కాబట్టి అలాంటి ఆటలు ఇప్పుడు సాగవు. ఇవాళ మీరందరూ గతంలో చూశారు, ఈడీ సిబిఐని మోడీ అమిత్ షాలు చెప్పు చేతుల్లో పెట్టి మాకు అనుకూలంగా ఉంటేనే, మాకు లేకపోతే వాళ్ళని ఉసిగొలిపి ఏ రకమైన దాడులు చేశారో, ఏ రకమైన అరెస్ట్ చేశారనే ప్రతి కోణంలో చూశారు. కాబట్టి అలాంటి సాగవు. ఇవాళ న్యాయయాత్ర ఏంటంటే భారతదేశ ప్రజలు కూడా ఒక న్యాయమైన తీర్పు వేయడానికి సిద్ధంగా అవుతా ఉన్నారు. ఇవాళ ఇండియా కూటమి ద్వారా ప్రజలకు కూడా ఒక స్వేచ్ఛ, స్వాతంత్రం, ఒక స్వయం పాలన, ఇవాళ ఒక సామాజిక కోణంలో ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ తెలంగాణలో కూడా ఒక ఫ్యూడలిస్ట్గా, ఒక ఎస్టేట్గా నడిపినటువంటి కేసీఆర్కు ఒక ఫ్యూడలిజానికి ఒక పాత్ర వేశారు. మీరు చూస్తే ఒక స్వేచ్ఛ, ఒక సామాజిక, ఒక స్వయం పాలన దిశగా ఇవాళ వస్తుంది. గతంలో సెక్రటరియట్ ఎవరైనా చూసారా? ఇవాళ ప్రగతి భవన్కి ఎవరైనా వెళ్ళారా? అంటే ఇక్కడ ప్రగతి భవన్ కి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ప్రగతి భవన్ కి రాగానే ముఖ్యమంత్రిగా గేట్లు తెరిచాను, నేను ప్రతిరోజు ప్రగతి భవన్ ప్రతి మంగళవారం, శుక్రవారం మీరు ప్రజలు వచ్చిన రోజు అందుబాటులో ఉంటారని ముఖ్యమంత్రి చెప్పాడు. ఈ రోజు వరకు కూడా ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి అందుబాటులో లేదనే క్వశ్చన్ కూడా అక్కడ రైజ్ అవుతుంది. మంత్రులు ఉండట్లేరు అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఎందుకని అందుబాటులో ఉండట్లేరు ప్రజలకి? అక్కడ మంగళవారం, శుక్రవారం మంత్రులకు షెడ్యూల్ బిజీల కారణంగా, లేకపోతే ఆ ఇన్ఛార్జ్ ఏదైతే మంత్రులు ఉన్నారో ఆ విధి నిర్వహణ ఉన్నారో వాళ్లకు నాకు ఈ సంతకం ఒక ఫైల్ పట్టుకొని వస్తే, ఒక కాగితం పట్టుకొని వస్తే ఎవరో ఒకరు దాన్ని తీసుకొని ప్రభుత్వం దృష్టికి చేరే విధంగా ప్రయత్నం జరుగుతుంది తప్ప, నేననేది రోజు ముఖ్యమంత్రి ఉండాలనేది, లేకపోతే రోజు మంత్రులు ఉండాలనేది ఎవరో ఒకరు దానికి అధికారులు చొరవ తీసుకొని బాధ్యత వహిస్తారు తప్ప దాన్ని ఒకరోజు ఇంకో 2 రోజుల కోణంలో కాదని నేను అనేది. ఇవాళ వందల సంఖ్యలో ఇవాళ నేను అంటా ఉన్నాను, అవి ఇమ్మడికిమిట్లి సాధ్యం కాకపోవచ్చు నేను అంటున్నాను. ఇవాళ ప్రజలు కలవడానికి ఇవాళ వందల సంఖ్యలో వస్తున్నారు. గతంలో ఆ సంస్కృతి లేదు కదా, ఆ కల్చర్ లేదు కదా. నేను అంటా ఉన్నాను సెక్రటరీని ఎవరు ప్రజలు చూడలేదు కదా. ఇవాళ వందల మంది నీకు సమస్య కంటే ఒకసారి చూడాలని వస్తూ ఉన్నారు. ప్రగతి భవన్ కావచ్చు, సచివాలయం కావచ్చు, మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని, ఎమ్మెల్యేని కలుస్తున్నారు. మీరు చూస్తే అంటే గతంలో ఒక ఫ్యూడలిజంలో ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర మంత్రులు ముఖ్యమంత్రులు ఎవరు పోకపోతుండే కదా. ఇవాళ మీరు సంక్షేమ పథకాల్లో కావచ్చు, ప్రతి ఇష్యూ దాని మీద కావచ్చు, మంత్రులు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ప్రతి ఇష్యూ దాని మీద మేము అధ్యస్తాం. గతంలో కేటీఆర్ తప్ప ఎవరైనా మాట్లాడగలిగారంటే నేను అనేది ప్రతి దోపిడీ దాని మీద ఇవాళ అందరూ మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక స్వేచ్ఛ, ఒక సమానత ఉంటుంది, అందరూ మాట్లాడగలుగుతారు. కార్యకర్త కూడా ఎవరినైనా ప్రశ్నించగలుగుతారు, న్యాయం వైపు ఉంటుంది. ఇక్కడ గతంలో ఒక ఫ్యూడల్ విధానంతో, ఒక నియంత పాలనతోని ప్రజల్ని మొత్తం కూడా కట్టడి చేసి ఒక కుటుంబమే మాట్లాడాలి, ఒక కుటుంబమే ఇక్కడ పాలనలో ఉండాలనే దిశగా ప్రజలకు 10 ఏళ్ళు ఉన్నారు. కాబట్టి దానికి ప్రజలకు నచ్చకనే ఒక తీవ్రమైన ఆవేదన కదల చెంది తీసుకొచ్చి కేటీఆర్ని ఆ బీఆర్ఎస్ పార్టీని చెత్తపుట్టలేసారు. నిజంగా నేను అనేది ఇంక మళ్ళీ అది లేచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇవాళ సుస్థిరమైన స్థానంలో తెలంగాణలో మీరు ఆలోచన చేస్తే, ఇంకా మేధావులు ఎవరు ఆలోచన చేసినా ఇవాళ 5 ఏళ్ళు కాకపోవచ్చు కానీ ఇంకొక 15 ఏళ్ళు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఈ పథకాలే కనుక అమలు కాగలిగానే దేశానికి ఈ పథకాలు కూడా ఒక కులమానంగా, ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. నేను అంటాను మహిళలకు ఉచిత పథకం కావచ్చు, కరెంటు కావచ్చు, ఇలా సిలిండర్ కావచ్చు,
ఇలా ఉన్నటువంటి నిరుద్యోగ సంబంధించి ఇష్యూ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అనేకమైనటువంటి పథకాలు కూడా ఇవి దేశానికి ఒక ఆదర్శమైనటువంటి పథకాలు ఇవి. ఇవాళ దేశ ప్రజల దశ దిశని కూడా మార్చగలుగుతాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ వచ్చిన తర్వాత కూడా ఒక అద్భుతమైన స్కీములతోని ఇవాళ నిరుద్యోగ నిర్మూలన కావచ్చు, రైతు సంబంధించి భరోసా విషయంలో కావచ్చు, కొన్ని ప్రక్షాళన దిశగా ముందుకెళ్తా ఉంది. ఈ ఎక్కడ కూడా రైతుకు పండించిన పంటకు మనం గిట్టుబాటు కాదు, నేరుగా రైతు కళల్లో వెలుగులు నింపే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ జరుగుతుంది. ఎందుకంటే మొన్న నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు బీజేపీకి ఇలా అగ్రస్థానంలో కాంగ్రెస్ పార్టీ పోరాడింది. రైతుల కష్టాలను కన్నీళ్ళని దగ్గర నుంచి చూసింది. ఇవాళ తెలంగాణలో కూడా అదే కదా, 10 ఏళ్ళు బీఆర్ఎస్ మీద పోరాటం చేసి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తూ ఉంది. ఇవాళ హరీష్ రావు ఏదో మాట్లాడి ఇంకో కేటీఆర్ మాట్లాడితే ప్రజలు విశ్వసించరు. నేను వీళ్ళందరూ కూడా దోపిడీదారులు, అవినీతి పరులు, ఒక్కొక్కరికి వందల వేల కోట్లు. ఇలా హరీష్ రావుకు రబ్బర్ చెప్పులు లేనోడు వేల కోట్లు, ఫామ్ హౌజులు, ఖరీదైన వాళ్ళు జీవితంలో చూడండి డబ్బును, జీవితంలో చూడని ఈ ఒక ఆస్తులను ఈరోజు తెలంగాణ మీద సంపాదించారు కదా. మీరు ఎక్కడొచ్చినాయి నేను అంటున్నా. ప్రజల కోసమే మీరు నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తే మీ ఆస్తులు పెరుగుతాయా, మీ ఆస్తులు తరుగుతాయా? ఎందుకు మీ ఆస్తులు ఒక సెన్సెక్స్ లాగా పెరిగినాయి? నేను అనేది మీరు ఇంత చిత్తశుద్ధితో వీరులు సూర్యులు అయితే, పోరాట యోధులు అయితే ఎందుకు మీ ఆస్తులు ఎందుకు పెరుగుతాయి? మీరు మామూలుగానే ఉండాలి కదా. మీ జీవితాలు, మీ మీ ఆస్తులు, మీ ఇల్లులు, ఇలా విల్లాలు, ఖరీదైన భవనాలు ఎందుకు వస్తాయి నేను అంటున్నాను. కాబట్టి ఆలోచన చేస్తారు ప్రజలు. ఎవరు దోపిడీదారులు, ఎవరైందనేది ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజల్లో చిరకాల స్థాయిలో ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇవాళ గ్రామాలలో పేద మధ్యతరగతి ఎస్సీలు, ఎస్టీ, బీసీ కాలనీలలో పోతే ఇప్పటికీ వాళ్ళ గత గుర్తులు ఉంటాయి. ఇందిరమ్మ ఇల్లు అని ఇవాళ కూడా దాన్ని కూడా మళ్ళీ పునరావృతం చేస్తూ ఉంది. భూములు లేని దగ్గర కూడా భూములు కొని అవసరమైతే ల్యాండ్ కొని కూడా ఇల్లు కట్టించే ఆలోచన నడుస్తూ ఉంది. అనేకమైనటువంటి స్కీమ్ లైన్ కావచ్చు, అనేకమైన స్కీములు కావచ్చు, ఒక ఒక పారదర్శకంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అధికారులు కావచ్చు, రోజు తెలంగాణ దిశ దాని మీద ఒక మేధోమథనం జరుగుతూ ఉంది, రివ్యూలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అట్లా ఉండదు. ఫైనల్ గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిజంగా ఒక స్ట్రీమ్ లైన్ చేస్తుంది ఈ 6 గ్యారంటీలకు సంబంధించి లబ్ధిదారులను అంటారు. అంటే వాస్తవానికి ఒక క్వశ్చన్ రైజ్ అయ్యేది ఏంటంటే, ఎన్నికల ముందే మీరు ఎన్నికలకు వెళ్ళేటప్పుడే వీళ్ళు మాత్రమే అర్హులు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పి వెళ్ళిందా? ఇప్పుడు ఎందుకు అర్హులను కొంత స్ట్రీమ్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏమైనా దీనివల్ల ఏమైనా దెబ్బపడే అవకాశం ఉందంటే? ఏముండదు. అట్లా నేను అంటా ఉన్నాను, మీరున్నారు, మీ ఇంట్లో గవర్నమెంట్ జాబ్ ఉంది, మీకు అన్ని రకాలు ఉంది, మీరు ఒక స్కీమ్ రాకపోవడంలో మీకు ఇబ్బంది ఏముంటుంది? నేను అంటా ఉన్నాను. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఉంది, ఇల్లు లేదు, నిరుపేద వ్యక్తి, వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయి. అన్ని రంగాల్లో ఆమెకు ఉంటుంది, పింఛన్ వస్తుంది, అన్ని రకాల అవకాశాలు ఉంటాయి, రేషన్ వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ అర్హులు కాని వాళ్ళకు ఖచ్చితంగా ఎక్కడ కూడా అన్యాయం జరగదు. అర్హులైన వాళ్ళకు కూడా దాని విషయంలో రాకపోయినా కూడా బాధపడరు. ఎందుకంటే అన్ని రకాలు ఉన్నప్పుడు, ఒక ట్యాక్స్ కట్టుకున్నప్పుడు, గవర్నమెంట్లో ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్నప్పుడు, ఒక ఇల్లు పొలాలు ఉన్నవాడికి గవర్నమెంట్ స్కీమ్ల మీద ఏముంటుందండి జనరల్గా నేను అన్నది. అట్లా ఏముండదు. దీన్ని ఒక ప్రచారం చేసి ప్రపగండ చేస్తుంది. నేను అంటా ఉన్నాను, దాన్ని ప్రజలు కూడా తిప్పికొడతారు. నేను ప్రజలే అనుకుంటారు, మాకు రైతు బంధు విషయంలో మాకు 100 ఎకరాలు ఉన్నవానికి ప్రక్షాళన రైతు బంధు తీసేయండి అని ప్రజలు కోరుతున్నారు. గతంలో ప్రభుత్వానికి చెప్పినా కూడా ఇన్లే గత పాలకులు. ఇవాళ ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి, రైతు బంధు మీద మీరు ఒకటి కటాప్ చేయండి, రైతు బంధు దిశని చేయండి, దాన్ని ఒక ప్రక్షాళన చేయండి అంటా ఉన్నారు. దాని విషయంలో ఒక రివ్యూ జరుగుతూ ఉంది, ఎట్లా చేయాలి ఏందనేది. ఇలా కౌలు రైతు విషయంలో కావచ్చు, అనేకమైనటువంటి దాంట్లో గతంలో ఏంటంటే ఎవరికి నచ్చితే వానికి నచ్చింది. అసలు గత పాలకులో అసలు ప్రభుత్వం ఒక క్రమశిక్షణ బద్ధంగా లేదు. నేను అనేది పిచ్చోడి చేతిలో పిచ్చోడికి ఒక తాళం చేయి ఇచ్చిన లాగా అయిపోయింది. కాబట్టి పిచ్చోడి పాలనకు చమరగీతం ప్రజలు పాడారు. కాబట్టి తుగ్లక్ పాలనకు లాగా గత పాలకుని ఇప్పుడు ఉండదు, పారదర్శకంగా ఉంటుంది, స్ట్రీమ్ లైన్ చేస్తుంటారు ఎక్కడ కడతారు. దాన్ని అట్లా కాకపోతే జరగదు నేను అనేది. కానీ గత కంటే ఇప్పుడు చాలా భిన్నంగా ఉంటుంది. ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. కాంగ్రెస్ పాలన, అరే పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఒక అవినీతి మచ్చ ఉన్నటువంటి ఎవరైతే గతంలో ఉన్నటువంటి ఎవరైతే వివాదాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చిక్కుపడతా ఉన్నారు. ఒక నీతి సమర్థవంతమైనటువంటి పోలీస్ ఆఫీసర్లను కూడా నియమించారు. వాళ్ళే చెప్తా ఉన్నారు, మీరు ఏ నాయకుడి రెఫరెన్స్తో రావద్దు, మీ సమర్థతను బట్టి మేము అవకాశాలు ఇస్తామని పోలీసులు చెప్తా ఉన్నారు. అంటే
ఇలా సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ప్రజలకు ఒక సెల్ ఫోను, టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎవరు ఏం చేసినా ప్రజల దగ్గరికి ఈజీగా పోతుంది. ఓకే. గతంలో కొన్ని వేల, వందల, లక్షల ఫిర్యాదులు వస్తే ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. రోడ్ల మీద ఎన్నో ఉన్నటువంటి ఇన్సిడెంట్లయినా, ఎన్నో కథనాలు జరిగినా కూడా ఏనాడు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు అట్లా కాదు. చిన్న చిన్న కథనాలు వచ్చినా, చిన్న పేపర్‌లో సోషల్ మీడియా వచ్చిందని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తది. అసలు ఏంది ఇది? న్యాయమా? కాదా? అంటే ఇమ్మీడియేట్‌లీ ప్రభుత్వం చర్య తీసుకుంటది. అట్లా ఉంటది. ఎందుకంటే మనం చెయ్యి పెడితే చేతికి అందేలాగా ప్రజాపాలన ఎందుకు పెట్టారు? ప్రజలు కోరుకున్న పాలన కాబట్టి ప్రజాపాలన పెట్టారు. ఇది ప్రజల పాలన. ప్రజలకు నచ్చినట్లే ఉంటది. ప్రజల ఆలోచన మేరకి ప్రభుత్వం నడుస్తది. ప్రజల ఆలోచన మేరకు, ప్రజల ప్రక్షాళన దిశగా ప్రజలకు ఏదైనా సమస్య ఉన్నా, ఇవాళ స్కీములున్నా, ఇంకేదున్నా కూడా ప్రజల పాలన, ప్రజల ఆలోచన దిశగా ఇవాళ ప్రజల దగ్గరికే పాలన ఉంటది. నాయకులు కూడా ప్రజల దగ్గరికే పోతారు. అధికారులు కూడా ప్రజల దగ్గరికే పోతారు. ఇవాళ మొన్ననే మీ అందరికీ తెలుసు, వారం రోజులు పెట్టి నాయకులు అందరూ కూడా ప్రజల దగ్గరనే పెట్టి మీరు చేయండి, ఎట్లా చేయాలని అంటే ప్రజలు వివిధ రూపాలలో వాళ్ళకు ఉన్నటువంటి అప్లికేషన్స్ పెట్టుకొని నాకు ఈ స్కీమ్ అని ప్రజలు కోరుకున్నారు. ఓకే. కాబట్టి ప్రజాపాలనలో ఎక్కడ కూడా లోటుపాట్లు ఉండవు. చాలా పారదర్శకంగా అద్భుతమైన తెలంగాణ పాలన దేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి పాలనలాగా, ఈ దేశానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి ఈ స్కీములు అన్నీ ఉన్నటువంటి ఒక సమిష్టి లాగా ఇవాళ మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు అందరి సహకారంతో ఒక అద్భుతమైన పాలన తెలంగాణలో ఇవ్వబోతుంది. ఇస్తది అని నమ్మకం ఉంది. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఇవాళ బండి సంజయ్ మాట్లాడినా, ఏం మాట్లాడినా వాడు పిచ్చోడి కింద లెక్కేస్తారు. కాబట్టి ఈ పిచ్చి పిచ్చి మాటలు మానుకోవాలి. ఈ ప్రజల పాలనని ప్రజలే కాపాడుకుంటారు. దీన్ని ఎవ్వరు కూడా టచ్ చేయలేరు. ఇది సుస్థిరమైన స్థానం తెలంగాణ ప్రజలలో ఉంటది. ఇలాంటిది ఏది కాదు. మీడియా కావండి, అందరూ కూడా అద్భుతంగా దీన్ని ఇంకా మరింత అందరం కూడా చైతన్యచ్చి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుందని కూడా మా ఆలోచన. సో ఇది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా 6 గ్యారెంటీలను అమలు చేస్తుందనే క్వశ్చన్‌కి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన సమాధానం. ముఖ్యంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఏదైతే ఇచ్చిందో ఆ హామీల దిశగా ఖచ్చితంగా అమలు చేస్తుంది. ఇక ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా గాడి పెట్టాలో కాంగ్రెస్ పార్టీకి గతంలో తెలుసు. కాంగ్రెస్ పార్టీలో అలాంటి సీనియర్ మంత్రులు ఉన్నారు. సో నాయకులు ఉన్నారు. గత అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసి రాష్ట్ర ప్రభుత్వాలను నడిచినటువంటి నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము చేసినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తాం. ఏదేమైనా కూడా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా 14 పైగా స్థానాలు గెలిచి కాంగ్రెస్ పార్టీ తీరుతుంది. ప్రజల్లో ఎలాంటి అపోహలు లేవు. కేవలం రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయాల స్వార్థాల కోసం మాత్రమే ఇలాంటి ప్రలోభాలు చేసే మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారు. చూద్దాం రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలవబోతుంది. ఈ యొక్క ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి బీజేపీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇతర కొంతమంది నాయకులు ఉన్నారు. వాళ్ళు చేసే కామెంట్లు ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోబోతున్నారు. సో మనం ఇంకొక 2 నెలలు వేచి చూడాల్సిన పని అయితే ఉంది.